రావాలా మా కడుపు నింపుతాండు పేదలం కాబట్టి మేము పేదోళ్ళం మా కడుపు నింపుతాండు ఏమేమి పథకాలు వచ్చినాయి ఇప్పటి వరకు మాకా ఇది డ్వాక్రా రుణమాఫీలు అయినాయి 18,000 వచ్చినాయి పెన్షన్ వస్తుంది మా ఇంట్లో ఎకలండ్లు ఉన్నారు 2 మా ఆయనకి వస్తుంది అన్ని మేము పొందినాము మాకు జగన్ అన్నే కావాలా ఇప్పుడు ఈ పథకాలన్నీ వైఎస్ఆర్ వాళ్ళకే వస్తున్నాయి మిగతా వాళ్ళకి వస్తలేవు అందరికి వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు ఈ పార్టీ వాళ్ళకి కాదు ఆ పార్టీ వాళ్ళకి కాదు అందరికి వస్తాయి ఇప్పుడు వాలంటీర్స్ వస్తే బియ్యం సరుకులు ఇస్తున్నారు కదా అన్ని ఇస్తాను తింటాను మంచి సరుకు అన్ని నాణ్యమైన సరుకులు అన్ని మంచి సరుకులే ఇస్తాను కరోనా టైంలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో కరోనా వచ్చింది కదా ఆ టైంలో జగన్ అన్న ఎలా సహాయపడ్డాడు ప్రభుత్వం ఎలా సహాయపడింది అన్ని ఉచితమే ఇచ్చినాడు మాకు ఉచితం ఇచ్చినాడు మా కడుపు నింపినాడు మేము తిన్నాము మీరు తిన్నారు తిన్నాము మాకు జగన్ అన్నే మళ్ళీ రావాలా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాకు అవి చంద్రబాబు నాయుడు మాకు ఆవిడేట ఇవ్వలే జగన్ అన్న రాగానే ఇల్లు అన్ని మాకు వచ్చినాయి కడుపు నింపుకుని తింటాను మరి పవన్ కళ్యాణ్ పాతాళానికి తొక్కేస్తా జగన్ ఆడే తొక్కుతాడులే పాతాళానికి జగన్ అన్నకు తొక్కేస్తాడా తిరగ మేము అందరం తొక్కేస్తాం అడికి ఆ పాతాళానికి తొక్కేస్తాం మేమే అధికారంలోకి వస్తాం అనేసి అని అంటున్నాడు కదా నిజంగానే రాగలుగుతాడా గ్యారంటీ ఇస్తాం అన్నమాట వస్తాడు ఎవరు వస్తారు జగన్ వస్తాడు జగన్ గారు వస్తారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు చంద్రబాబు నాయుడు వంక మేము ఆరోగ్యంగా ఇంత మేము పొందలేదు మాకు జగన్ వచ్చినాడు మాకు గూడిచ్చినాడు మా కడుపు కూడిచ్చినాడు మా ఖర్చుకు డబ్బు ఇచ్చినాడు తెల్లారి 5వ గంట సరికి మా డోర్ కొట్టి మాకు 3,000 పెన్షన్ నా దచ్చదయ కార్డు 35 కేజీలు బియ్యము నాకు సెంటు భూమి లేదు గూడ్లకు లేదు గూడిచ్చినాడు ఇంకా నాకేటి ఇవ్వాల అందరికి అన్ని వస్తున్నాయి అందరికి ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు అందరికీ వస్తున్నాయి కాకపోతే ఒక పార్టీ అని నిర్ణయించినారు అంతేగాని అన్ని వస్తున్నాయి ఈ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు తోటి పొత్తు కూర్చుకున్నాడు కదా కూర్చుకుంటే ఆడపడి ఆడదని మా పని మాదే ఆడకి మాకు జోక్యమేట్లేదు పునర్ ఏటా కాళాలెట్ కుమ్మెత్తాడు కుమ్మని అప్పుడు చూస్తాం ఈ కరోనా టైంలలో ప్రభుత్వం ఎట్లా పనిచేసింది జగన్ అన్న ప్రభుత్వము కరోనా టైంలో అన్ని మందులు వేసినాడు మోకలు వేసినాడు కిడ్నీ ఆపరేషన్లు చేసినాడు కిడ్నీ హాస్పిటల్ ఇప్పుడు కట్టించినాడు అది ఓపెనింగ్ చేసినాడు అందులో మందులు మోకలు వేసి ప్రజలకు బాగు పెడుతున్నాడు డాక్టర్లు ఊరికి వస్తున్నారు కళ్ళు ఆపరేషన్లు కానీ కిడ్నీలు కానీ గుండెపోట్లు కానీ మంచికి షాడ్కి అన్నిటికాలు వచ్చి వెనక్కి వేరు చేసుకొని వెళ్తాండ్రు ఏది హఠాత్తుగా ఏదంటే అది అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్తాండ్రు కళ్ళుకు బాగులేకపోతే మీరు అర్జెంటుగా రాయండి అని తీసుకెళ్తాండ్రు జగన్ మరి జగన్ మాకు మా పేదలకు ఆవిడ రక్షించినాడు ఆడే మాకు పెద్ద కొడుకు ఇప్పుడు నువ్వు 10 రూపాయలు మాకు ఇచ్చినావు అనుకున్నానా నీవే నాకు ఒక కొడుకు కదా మరి ఆ బాబు ఏమలేదా బాబుకు మేమేనా నమ్మల్లా నమ్మలేము అంతే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మళ్ళీ ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు అది మేము జగన్ పార్టీ రావాలని కోరుకుంటాను జగన్ గారు రావాలని సరే ముమ్మటికి జగన్ వస్తాడు జగన్ గారు రావాలని మేము కోరుకుంటాను మీరు ఏ టీవీకి ఇస్తారో మీరు ఏ టీవీకి ఆన్ చేస్తారో చెయ్యండి మాకు ఆ భయం ఎట్లేదు నేను ఒక్క ఆడదాన్ని ఉన్నాను ఇంట్లో నాకు ఆవిడ వచ్చి పూడి చేస్తాడు అప్పుడు చూస్తాను నేను ఇది ఎలాగే టీవీకి వెళ్తుంది కదా వెళ్ళని టీవీకి ఇంటికి వెళ్తుంది వెళ్ళని అప్పుడు చూస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news